హాయ్ ఫ్రెండ్స్, జీవితంలో ఎదగాలనే కోరిక ప్రతి ఒక్కరిలో ఉంటుంది. అయితే ఆ ఎదుగుదలకు కూడా ఎన్నో అర్థాలు ఉన్నాయి. కొందరు ఆర్థికంగా బాగుండడమే ఎదుగుదల అనుకుంటారు. మరికొందరు జ్ఞానాన్ని సంపాదించుకోవడమే ఎదుగుదల అనుకుంటారు. జీవితంలో నిజమైన ఎదుగుదల అంటే ఏంటో ఎందో గొప్ప తత్వవేత్తలు వేల ఏళ్ల క్రితమే చెప్పారు. అలాంటి వారిలో గౌతమ బుద్ధుడు ఒకరు. విచక్షణ రహితంగా శత్రువులను సంహరించిన ఒక రాజు జ్ఞానోదయం పొందిన తర్వాత గౌతమ బుద్ధుడిగా ఎలా మారాడన్నది ఇప్పటికీ ఎంతో మందికి ఆదర్శం. ఇక గౌతమ బుద్ధుడు అనగానే అందరికీ ప్రశాంతమైన ముఖం కళ్ళ ముందు కదులుతూ ఉంటుంది. మనస్సు ఏమాత్రం కల్లోలానికి గురైనా, తెలియని ఏదో బాధ వెంటాడినా ఒక్కసారి బుద్ధుడు రూపాన్ని స్మరించుకుంటే ప్రశాంతత లభిస్తుంది. అందుకే మానసిక నిపుణులు సైతం ఇంట్లో గౌతమ బుద్ధుని ఫోటోను ఏర్పాటు చేసుకోమని చెబుతుంటారు. ఇక బుద్ధుడు చెప్పిన ప్రతి మాట ఇప్పటికీ మన జీవితాలను నడిపించే ఒక పాఠంగా మారింది. ఈ రోజున సిద్ధార్థ గౌతముడు బుద్ధగయలోని పవిత్ర బోధి వృక్షం కింద జ్ఞానోదయం పొంది బుద్ధుడిగా మారాడు. కఠినమైన పదాలను ఉపయోగించకపోవడం నుండి ఒంటరిగా జీవితంలో బతకడం వరకు మీ జీవితానికి మార్గనిర్దేశకం చేసే బుద్ధుడి బోధనలు ఎన్నో ఉన్నాయి. జీవితాన్ని మార్చే అలాంటి కొన్ని బోధనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఏ పని చేసినా మనస్సాక్షిగా చేయాలని బుద్ధుడు చెప్పాడు. అప్పుడే వారు తమ ఆలోచనలు, భావోద్వేగాలు, పనులు గురించి స్పష్టంగా తెలుసుకోగలుగుతారు. ఇక మనస్సాక్షిగా చేసినప్పుడు మనం చేస్తుంది తప్పో ఒప్పో మనకే అర్థమవుతోందని చెబుతారు. జీవితంలో ఏదీ శాశ్వతం కాదని బుద్ధుడు ఎన్నడో తెలిపాడు. జీవితంలో మార్పు సహజమనే నిజాన్ని గుర్తించినప్పుడు దుఃఖం అన్న మాటకు చోటే ఉండదు. ఇక అంగీకరించడం, వదిలిపెట్టడం అనే దానిని అలవాటుగా మార్చుకోవాలని బుద్ధుడు సూక్తులు చెబుతున్నారు. బుద్ధుడి బోధనల్లో మరో ప్రధానమైన అంశం అందరి పట్ల సానుభూతి, దయతో ఉండడం. దయ, కరుణ ఉన్నవారు ఎదుటి వారిని ఇబ్బంది పెట్టరు, తమను తాము ఇబ్బందులకు గురి చేసుకోరు. అహంకారం మనిషిని నాశనం చేస్తుందని బుద్ధుడు తెలిపాడు. అహాన్ని వదిలిన రోజే మనిషి నిజమైన విజయాన్ని సాధించినట్లు చెబుతారు. ఇక భౌతిక సుఖాలపై అధిక వ్యామోహాలను విడిచిపెట్టిన రోజే మనిషికి మానసిక ప్రశాంతత లభిస్తుందని బుద్ధుడు ఎన్నడో తెలిపారు. ఎలాంటి సుఖాలకు లోను కాకుండా ఉండే వ్యక్తి తక్కువ సమస్యలను ఎదుర్కొంటాడు. ప్రతిదీ మారుతుంది. మార్పు ఈ ప్రపంచంలో స్థిరంగా ఉంటుంది. మీ చుట్టూ పరిస్థితులు ఎలా మారినా మీరు దానిని స్వీకరించడం నేర్చుకోవాలి. అప్పుడు ప్రశాంతంగా జీవించగలరు. వర్తమానంలో జీవించండి. గతం గురించి ఆలోచించడం లేదా భవిష్యత్తు గురించి ఆందోళన చెందడం కంటే వర్తమానంపై దృష్టి పెట్టాలని బుద్ధుడు ప్రజలను కోరారు. సత్యాన్ని దాచలేం. సూర్యచంద్రుల మాదిరిగానే సత్యాన్ని కూడా కంటికి కనిపించకుండా దాచలేమని వివరిస్తున్న గౌతమ బుద్ధుడు. నిజం కాస్త ఆలస్యమైనా ఖచ్చితంగా బయటికి వస్తుంది. ఈ విశ్వంలో ఏదీ కోల్పోలేదు. గౌతమ బుద్ధుడు చెప్పిన ప్రకారం మనం చేసిన పని ఫలితం తిరిగి మనకే వస్తుంది. కాబట్టి ఏ పని అయినా శ్రద్ధ, ప్రేమతో చేయాలి. జీవితాన్ని ఆనందంగా గడపాలి. పాజిటివ్గా ఆలోచించండి. మనస్సు ఆలోచనలను ప్రతిబింబిస్తుంది. సానుకూల జీవితాన్ని పొందడానికి మీరు మనస్సును సానుకూల ఆలోచనలతో నింపాలి. వదులుకోవద్దు. మీరు ఎక్కడి నుంచి వచ్చినా, ఏ పరిస్థితిలో ఉన్నా మీపై మీకు శ్రద్ధను, ఇష్టాన్ని వదులుకోవద్దు. అదే జీవితానికి చుక్కాని లాంటిది. ఒంటరిగా నడవండి. కొన్నిసార్లు మనం సత్యమార్గంలో నడిచినప్పుడు తోడు ఎవరూ రాకపోవచ్చు. అయినా సరే ఒంటరిగానే నడవాలి, కానీ సత్య మార్గాన్ని వదలకూడదు. కఠినమైన పదాలు వద్దు. నాలుక ఎంతటి మాటనైనా సులువుగా అనేస్తుంది. ఒక వ్యక్తిని బాధపెడుతుంది. మీరు మాట్లాడే మాట పొదుపుగా ఉండాలి. పదాలను జాగ్రత్తగా ఎంచుకోవాలి. శరీరమే మన ఆస్తి. మన శరీరమే మన గొప్ప ఆస్తి. దాన్ని మనం శ్రద్ధగా, ప్రేమగా చూసుకోవాలి. మీ కోపాన్ని నియంత్రించుకోండి. మన కోపం మన స్వభావానికి విరుద్ధమైన పనులు చేసేలా చేస్తుంది. దాన్ని మీరు నియంత్రించుకోవాలి. గతాన్ని ఎన్నడూ గుర్తుంచుకోవద్దు. గతం గడిచిపోయింది. దాన్ని విడిచిపెట్టాలి. వర్తమానంలోనే జీవిస్తూ ముందుకు నడవాలి. సంతృప్తి. సంతోషంగా జీవించేందుకు ఉన్న దాంట్లోనే సంతృప్తి పడాలి. లేని దాని కోసం బాధపడే కన్నా, ఉన్నదాన్ని చూసి ఆనందించడం వల్ల ఎంతో ఆనందం దక్కుతుంది. చివరగా శాంతి, అహింస, ఆప్యాయతలతో కూడిన జీవితాన్ని ఆయన బోధనల ద్వారా నేర్చుకోవచ్చు. గౌతమ బుద్ధుడి బోధనలు జీవితంలో ఎంతో స్ఫూర్తిని నింపుతాయి. జీవితంపై ఆశను పెంచుతాయి. అత్యాశను తగ్గిస్తాయి. ఈ వీడియోని ఒక లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.